అలా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను. అలా వచ్చి బండి పక్కన పెట్టి ఇంట్లోకి వెళ్తున్నాను. అలా వెళ్తుండగా నా వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు నాకు అనిపించింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా ఎవరు కనిపించలేరు. అయితే దాన్ని పట్టించుకోకుండా ముందుకు అలాగే వెళ్తూ ఉన్నాను. అలా మెట్ల ద్వారా నుంచి వెళ్తుండగా సడన్గా నాకు వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. కానీ అక్కడ ఎవరూ కనిపించలేరు. అలాగే ఇంటి దగ్గరికి వచ్చాను. అట్లా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగా అలా ఎవరో డోర్ క్లోజ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూద్దామంటే భయం వేసింది. అయినా పర్లేదు అనుకొని కిటికీ ఓపెన్ చేసి చూడగా అక్కడ భారమైన వర్షం పడుతుంది. ఆ వర్షాన్ని చూస్తే ఒక క్షణం భయం వేసింది. ఎందుకంటే అంత ఘోరంగా ఆ గాలి ఆ వాన అలా కురుస్తుంది. కాబట్టి అలా వర్షం పడుతుందని చూడగా ఒక్కసారిగా ఇంట్లో లైట్లు వాటంతటికి వాటే ఆన్ ఆఫ్ అవుతుంది. ఒక్కసారిగా సడన్గా ఫ్యాన్ కూడా అదంతకదే తిరగడం స్టార్ట్ అయ్యింది. ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు. కానీ కూర్చొని ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. ఏమవుతుందో నాకేం అర్థం కాకుండా అయిపోయింది. అలా ఒక్కసారిగా కిటి వైపు చూడగా అక్కడ ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించింది. అప్పుడే నా మీదకి ఏదో పేపర్ వచ్చి పడ్డది. ఏందా అని చెప్పేసి నేను లేచి ఆ పేపర్ తీసుకోవడానికి పోయాను. అలా పేపర్ తీసుకొని అందులో ఏమో రాసి ఉంది. ఏందా అని చెప్పేసి చదువుతూ ఉండగా అందులో ఇలా రాసి ఉంది, నా పేరు యక్షిని, నేను చూడాలనుకుంటున్నా, ఒకసారి మన ఇద్దరం కలుద్దామా అని చెప్పేసి రాసి ఉంది. అయితే అది చదివిన వెంటనే నాకేం అర్థం కాలేదు. ఎవరు ఈ యక్షిని, ఎందుకు నన్ను కలవాలనుకుంటుందని నాకు అర్థం కాలేదు. దాని గురించి నాకెందుకులే అని చెప్పేసి దాని గురించి పెద్దగా పట్టించుకోలే. అలా పట్టించుకోకుండా నేను ఫోన్ ఒత్తుకుంటూ కూర్చుంటే ఒక్కసారిగా లైట్లు అనేది మళ్ళీ వాటంతటికి వాటి మిటుకుమని చెప్పేసి కొట్టుకోవడం స్టార్ట్ అయింది. దాన్ని చూసి ఒక్కసారిగా నాకు భయం వేసింది. ఎందుకు ఇలా అవుతుంది అనేసి నాకు అర్థం కాలేదు. బయటికి వెళ్దామని చెప్పేసి వచ్చి చూడగా బోరున వర్షం. దాన్ని చూసి కాసేపు ఆగాను. అలా ఆగిన తర్వాత కాసేపుకి వర్షం బంద్ అయింది. ఇదే మంచి టైం అని చెప్పేసి బయటికి వెళ్ళడానికి బయలుదేరాను. అలా వెళ్తుండగా నా వెనకాల ఎవరో వస్తున్నారని నా మనసుకు అనిపిస్తుంది. కానీ అది ఎవరో తెలియట్లేదు. అప్పుడే నా మనసుకి భయం అనేది స్టార్ట్ అయ్యింది. ఆ ఒక్కసారిగా నా వెనకాలకి ఎవరో చేతితోటి వచ్చినట్టు అనిపించింది. చూసి భయం. అలా ఇంటి దగ్గర నుంచి పార్కుకి వచ్చి ఎక్సర్సైజులు చేస్తుండగా ఒకసారిగా పార్కులో ఉన్న వస్తువులన్నీ అవంటకు అవే కదలడం స్టార్ట్ అయ్యాయి. ఏంటిదా అని చెప్పేసి నాకు ఒక నిమిషం భయం వేసింది. ఎందుకంటే పార్కులో నేను తప్ప ఎవ్వరు లేరు. కానీ అక్కడ ఎవరో నిల్చొని ఊగుతున్నట్టుగా నాకు అనిపించింది. అప్పుడే లేచి అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరు లేరు. కానీ అవి ఎందుకు అలా ఊగుతున్నాయో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అలా ఊగుతున్న వాటిని కాసేపు ఆపి అక్కడ నుంచి బయలుదేరాలని అనుకొని వెళ్తుండగా ఒక్కసారిగా నా ముందర ఉన్న ఒక ఉయ్యాల వాటంతటికి వాటే వెళ్తూ ఉండడం చూశాను. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. ఇంకా 2 నిమిషాలు ఆడనే ఉంటే ఏదో అయ్యేటట్టుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. అలా పార్కు నుంచి వెళ్ళిపోయి నేను ఒక దగ్గర వచ్చి కూర్చుంటే నా ముందరున్న అడవిలో ఏవో విపరీతమైన శబ్దాలు, కుక్కల అరుపులు, జంతువుల అరుపులు వినిపించి నాకు ఒక నిమిషం భయం వేసింది. ఎందుకంటే జంతువులు ఎందుకు అలా అరుస్తున్నాయో నాకు అర్థం కాలేదు. దానిని పట్టించుకోకుండా కాసేపు అక్కడనే ఉండిపోయాను. తర్వాత మళ్ళీ అవే శబ్దాలు వచ్చాయి. దాన్ని చూసి ఒక్క నిమిషం నాకు టెన్షన్ అనిపించి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఎందుకో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అక్కడ నుంచి లేచి ఆ అడవిలోకి వెళ్ళి చూశాను. కానీ అక్కడ ఏమీ కనపడలేదు. ఎందుకంటే ఆ అడవిలో ఏమీ లేదు. కానీ శబ్దాలు ఎందుకు అలా వస్తున్నాయి, జంతువులు ఎందుకు అలా అరుస్తున్నాయో నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఏదో ఉంది, ఏదో నన్ను చూస్తుంది. కానీ నేను దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతుండగా సడన్గా ఒక్కసారిగా ఆ చెట్ల కాడ నుంచి ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించింది. ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపించి అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళాను. అలా చూస్తుండగా చెట్ల పొదల నుంచి నన్ను ఎవరో చూస్తున్నట్టు అనిపించింది.
దాన్ని చూసి నేను ఎవరు ఎవరు అని చెప్పేసి అక్కడ అరుస్తుండగా అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడి నుంచి ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది. ముందుకెళ్ళి చూడగా అక్కడ ఎవరు లేరు. మరి ఏమైపోయిందా అని అర్థం కాకుండా అయిపోయింది. అలా ఆడ 2 నిమిషాలు అటు ఇటు చూసాం, కానీ ఎవరూ కనబడలేదు నాకు. మరి ఏమైంటదబ్బా అని అర్థం కాకుండా అక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నాను. అలా వెళ్తూ ఉండగా నా వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు నాకు అనిపించింది. 2 నిమిషాలు భయం వేసింది. సడన్గా నా వెనకాల ఎవరో వచ్చి నన్ను పట్టుకుంటున్నట్టు అనిపించగానే సడన్గా వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ కనపడలేదు. 2 నిమిషాలు నాకు భయం వేసి అక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళిపోదామని చెప్పేసి ఆ నుంచి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెంటనే బయలుదేరాను.